హలో ఫ్రెండ్స్, నా పేరు రసూల్ ఖాన్. మేము స్టూడెంట్స్ ప్యారిస్లో ఉన్నాము ప్రజెంట్. నాకు కానీ మా ఫ్రెండ్కి కానీ చాలా మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే బ్రో ఎలా ఉంది అక్కడ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది, అసలు ఏంటి అకామిడేషన్ ఎలా ఉంది, చాలా జాబ్స్ ఎలా ఉన్నాయి, చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో నేను డిసైడ్ అయ్యాము ఒక వీడియో చేద్దామని. ఇప్పటి నుంచి అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఖాళీగానే ఉన్నాం అయినా కుదరట్లేదు చలికి. సో ఇదిగోండి 2:14 అవుతుంది, 12th డిసెంబర్. టెంపరేచర్ వచ్చి 5 degrees ఉంది. కాళ్ళు చేతులు పని చేయట్లేదు, అయినా వచ్చి వీడియో చేస్తున్నాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటి నేను క్వశ్చన్స్ అన్నీ రాసుకొని వచ్చి ఒక్కొక్కటిగా ఆన్సర్ చేస్తాము. నా పేరు వచ్చి రసూల్ ఖాన్, నేను విజయవాడలో ఉంటాను. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి వాడి పేరు సాయి, వాడు వచ్చి ఆగిరిపల్లిలో ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చి అక్టోబర్ 10th వచ్చానండి, 2024. వాడేమో జనవరిలో వచ్చాడు. సో వాడు నాకంటే ఒక 10 months సీనియర్. సో నా ఎక్స్పీరియన్స్ కానీ, నేను ఎన్ని రోజులు వచ్చిన దానికి ఎక్స్పీరియన్స్ కానీ, వాడి ఎక్స్పీరియన్స్ కానీ మీకు షేర్ చేస్తాము. సోది లేకుండా స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తాము. సో సాయి రారా. జస్వి రసూల్ ఖాన్, ఇలా పేరు సాయి. ఫ్రెంచ్ నేర్చుకున్నాగా, మాట్లాడాలిగా. చైనా భాష కాకండి, ఫ్రెంచ్. ఓకే, సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాము. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో డైరెక్ట్గా జాబ్స్ పరిస్థితి ఎలా ఉంది, స్టూడెంట్కి జాబ్ లైఫ్ ఎలా ఉంది? సో ఎవరైనా అనుకుంటారులే కానీ చదువుకోవడానికి వస్తాము, చదువుకున్న తర్వాత డిగ్రీ పట్టుకొని మంచి ఇది సంపాదించుకోవాలి, తర్వాత ఉద్యోగం చేద్దాం, అది అనుకుంటారులే కానీ మెయిన్ మనం వచ్చి వెతికేది ఫస్ట్ జాబే, పార్ట్ టైం జాబ్ ఎలా ఉందంటే, సో వీడు వచ్చి జనవరిలో, నువ్వు జనవరికి వచ్చిన కాడి నుంచి వీడు చేసేవారు. నువ్వు ఇక్కడ? నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చిన 3 monthsకి నాకు జాబ్ అనేది దొరికింది. అది కూడా ఒక శ్రీలంకన్ మార్కెట్. త్రూ రిఫరెన్స్ ఉంటేనే అది తీసుకున్నాను. నాకు లాంగ్వేజ్ లేకపోయినా కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ రిఫరెన్స్. లాంగ్వేజ్ వచ్చినా రాపోయినా నువ్వు ఇక్కడ ప్యారిస్ వచ్చిన సెకండ్ డేనే నీకు జాబ్ దొరికింది, రిఫరెన్స్ ఉంటే కనుక. అది 99% రిఫరెన్స్ ఉంటేనే, లేకపోతే కనుక అది చాలా డిఫికల్ట్ ఇక్కడ జాబ్ అనేది, లాంగ్వేజ్ లేకపోతే. లాంగ్వేజ్ వచ్చి ఇన్ కేస్ శ్రీలంకన్ మార్కెట్లో జాయిన్ అయితే మలయాళీస్ ఆర్ తమిళన్స్ ఉంటే కనుక రిఫరెన్స్ ద్వారా జాబ్ మాత్రం బాగుంటుంది. కానీ లిటిల్ బిట్ అవర్ పే, చాలా లెస్ పే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నట్టుగా టైం చాలా తక్కువ ఇవ్వరు. సింపుల్గా ఒక స్టోరీ రూపంలో చెప్తాను. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, ఒక మలయాళీ వాడు మన దగ్గరికి వచ్చి, మన దగ్గర ఒక ఏదన్నా రెస్టారెంట్ కానీ ఏమైనా ఉంది, ఒక మలయాళీ వాడు మన దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగం కావాలి, నాకు మలయాళీ మాత్రమే వచ్చు అంటాం. మనకు మలయాళం రాదు, వాడికి తెలుగు రాదు, మనం ఎలా చెప్తాం? సో మనం కన్వర్జేషన్ వాడికి ఎలా చెప్పాలన్నా, వాడు మనకి ఏమైనా చెప్పాలన్నా మధ్యలో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది. సో అలానే సేమ్ ఇక్కడ. సో మ్యాక్సిమం 90% పీపుల్ మిమ్మల్ని రిజెక్ట్ చేసేందుకు కారణం మెయిన్ ఫ్రెంచ్ మాత్రమే. ఫ్రెంచ్ నేర్చుకొని రండి దయచేసి. ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఇంగ్లీష్లో నేర్చుకొని ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు అంటే దొరకవు. ఫ్రెంచ్ ఉంటేనే ఇక్కడ మెయిన్. వాడు మిమ్మల్ని, మీరు ఏ రెజ్యూమ్ పట్టుకెళ్ళినా, మీరు ఏ ఆన్లైన్ జాబ్ పోర్టల్లో అప్లై చేసినా వాడు మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డూ యూ నో ఫ్రెంచ్? వాళ్ళే చెప్పాలే ఫ్రెంచ్ అంటాడు. అండ్ జపాలే కాదు, టూపాలే ఫ్రెంచ్ ఏదో అంటాడు. నువ్వు నెపా అనేది అన్నావు అనుకో, రిజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళిపో అంటాడు. ఓకే, సో ఫ్రెంచ్ నేర్చుకొని రండి. ఫ్రెంచ్ నేర్చుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయడు, అన్ని జాబ్స్ ఉన్నాయి. సో వీడు మొత్తం కమ్యూనిటీస్ రూపంలో ఉంటాయి. మన ఇండియన్సే మొత్తం కమ్యూనిటీస్ రూపంగా డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. సో మీకు ఏంటంటే ఇక్కడ మీరు ప్యారిస్ రాగానే మీకు ఎక్కువ కనిపించే వాళ్ళు మెయిన్లీ ఆఫ్రికన్స్ కనబడతారు, అంటే ఆఫ్రికా కాంటినెంట్ వాళ్ళు ఎక్కువ కనబడతారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు మనకు కనిపించేది శ్రీలంకన్స్ ఇక్కడ చాలామంది కనబడతారు. వాళ్ళు ఏంటంటే ఒక 10 years బిఫోర్ రెఫ్యూజీస్ కింద వచ్చిన వాళ్ళంట. సో రెఫ్యూజీస్ కింద వచ్చి వాళ్ళు 10 years బిఫోర్ ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి లోన్స్ ఇచ్చి బిజినెస్ పెట్టుకోమని ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 10 yearsలో వాళ్ళు బాగా, అంటే మెయిన్ వాళ్ళు తమిళ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన చెన్నై తమిళ వాళ్ళ గురించి తెలిసిందేగా. వాళ్ళకి ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీరు మా తమిళ్ మాట్లాడితేనే మేము మీకు ఉద్యోగాలు ఇస్తామంటారు. ఆ తర్వాత నేపాలీస్ అని మన తెలుగు కమ్యూనిటీ కూడా ఉంది. సో
సో ఎవరి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీకు తొందరగా జాబ్ వస్తుంది. అంటే పార్ట్ టైం జాబ్ ఈజీగా దొరుకుద్ది. ఎటువంటి మీకు లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు రిఫర్ చేస్తే ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సాయికి దొరికింది ఏంటంటే, సాయికి అన్న ఒక రూమ్లో ఒక అన్న ఉండేవాళ్ళు, ఆ అన్న ఆయనకి జాబ్ ఇప్పించాడు తమిళ్ రిఫరెన్స్ ద్వారా. సో ఆడికి తమిళ్ అడిగారంట, వీడు కొద్ది గొప్ప తమిళ్ వచ్చు కాబట్టి వీడిని తీసుకున్నారు. వీళ్ళకి ఏంటంటే అండి మన ఇండియన్ రూల్స్ పాటిస్తారు. వీళ్ళు ఏంటంటే చెప్పకూడదు తెలియదులే కానీ, వీళ్ళు ట్యాక్సులు పే చేయడం, తక్కువ పే చేయకపోవటం కానీ, మిమ్మల్ని ఇల్లీగల్గా పెట్టుకోవడం కానీ. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెంచ్ రెస్టారెంట్లో కానీ ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ దగ్గర మీరు వర్క్ చేశారనుకోండి, పర్ అవర్ 12 euros మినిమం అనేది బేసిక్. ఇక్కడ మీరు 20 hours చేసుకుంటారు యాజ్ ఏ స్టూడెంట్. వీక్కి ఒక వారానికి మీకు 12 euros ఇస్తాడు, 12 euros ఇస్తాడు. కానీ తమిళియన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మీకు 4 euros 5 euros ఇస్తారు. అంటే మిమ్మల్ని ఇల్లీగల్గా పెట్టుకొని అలా మీతో పని చేయించుకొని అలా తక్కువ ఇస్తారు. మీరు 12 గంటలు చేయమనొచ్చు, మళ్ళీ 14 గంటలు చేయమనొచ్చు, అది మీ ఇష్టం. ఏం చేస్తారంటే మీకు 1500 నుంచి 2000 అయితే రాదు, 1500 లోపలే వస్తుంది. 1500 euros per month అంతవరకే ఇస్తారు. వాడు ట్యాక్స్ కట్టుకోవడం అనేది వాడి మెయిన్ ఏంటంటే తమిళ వాళ్ళ దగ్గర చేస్తే ఇది. అందులో కూడా వాళ్ళ తమిళ వాళ్ళే కావాలి, మాకు తమిళ వాళ్ళే కావాలి, మేము వాళ్ళకే ఇస్తామని చెప్పి అడుగుతారు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు, నీకు ఫ్రెంచ్ వచ్చి అడుగుతారు, రాదనుకో. తమిళ వచ్చాడు రాదన్నకో, ఇంక లేదమ్మా రెజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళిపో, ఖాళీగా ఉంటే పిలుస్తామంటారు. అలాగా సాయికి దొరికిన ఇది అది. ఇద్దరు మీకు ఫ్రెంచ్ రావాలి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏమన్నా రిఫరెన్స్ ఉండాలి. వీళ్ళిద్దరూ లేదనుకుంటే మీకు జాబ్ అనేది చాలా కష్టం, చాలా టైట్. మీరు ఆన్లైన్లో అప్లై చేసినా దేంట్లో అప్లై చేసినా కానీ జాబ్ అనేది చాలా కష్టం. జాబ్స్ లేవనట్లేదు, ఉన్నాయి కానీ కష్టం. ఇన్ కేస్ మీకు ఫ్రెంచ్ రెస్టారెంట్స్లో జాబ్ వస్తే కనుక అవర్కి 12 euros దానిపైనే ఎక్కువ పే చేస్తారు. కానీ వీక్లీ 20 hours అయినా కూడా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మీరు 1500 euros మీరు అచీవ్ చేయొచ్చు వారు మంత్లీ వచ్చేసరికి ఇక్కడ. అది ఫ్రెంచ్ రెస్టారెంట్స్ అయితే కనుక ప్యాకేజీ ఇక్కడే బాగుంటుంది. అది అమెరికాలో ఉంది కదా భయ్యా, యూకేలో ఉంది కదా భయ్యా అంటే అక్కడ ఉన్నాయి, లేదనట్లేదు. కానీ వాళ్ళ మెయిన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ ఇప్పుడు మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. మన క్లాసుల్లో మన స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మనకు తెలుగు నేర్పించేవారు యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్. తర్వాత హిందీ నేర్చుకునే వాళ్ళు, ఎందుకంటే నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. తర్వాత థర్డ్ లాంగ్వేజ్ కింద మనం ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఇంగ్లీష్ అనేది ఎక్కడైనా పనికి వస్తుందని మనకు నేర్పించేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా ఇలానే వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తుంది. కానీ వీళ్ళు దాన్ని వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంగ్లీష్ మాట్లాడడం. వాళ్ళకి వచ్చు కానీ వాళ్ళు మాట్లాడరు, గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి. వాళ్ళకి ఎందుకో లాంగ్వేజ్ వాళ్ళకి మెయిన్ ఇది. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఫ్రెంచ్ నేర్చుకునే చేయాలి, మేము ఇంగ్లీష్లో మాట్లాడడం. వాళ్ళకి వచ్చు కానీ మాట్లాడరు. ఎవరో చాలా రేర్గా మాట్లాడతారు, వచ్చు కానీ మాట్లాడతారు, చాలా రేర్గా మాట్లాడతారు. సో అది కూడా వాళ్ళు కొద్దిగా గ్రామర్ మిస్టేక్స్ అది ఇది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ లాంగ్వేజెస్ అలాంటి వస్తే కనుక లైఫ్ చాలా బాగుంటుంది. వీక్లీ 5 working days ఉంటుంది, 2 holidays మాత్రం యాజ్ యూజువల్. కానీ 7 hours మాత్రమే వర్కింగ్ అవర్స్. ఇక్కడ 7 working hours, వీక్కి 5 days వర్క్. 13 months పే ఉంటుంది. అంటే మీరు 1 month ఎక్స్ట్రా పే చేస్తారు మీరు చెయ్యకపోయినా. మీకు అంటే 1 month మొత్తం హాలిడే ఇస్తారు. మీకు రూల్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ యాజ్ పర్ రూల్స్ ఏంటంటే 1 year కంటిన్యూగా చేస్తే ఒక కంపెనీలో 1 month లేకపోతే 2 months నీకు వెకేషన్ ఉంటుంది. ఆ వెకేషన్ కూడా పే అనేది మీకు పే చేస్తారు. స్టూడెంట్స్కి బెనిఫిట్స్ అంటారా? మెయిన్ ఇక్కడ నావిగో పాస్ అనేది ఒకటి ఉంటుంది స్టూడెంట్స్కి. అది యాక్చువల్గా జనరల్గా మనం తీసుకోవాలనుకోండి 80 euros per month, అంటే ఆల్మోస్ట్ 8000 వేసుకోండి మన ఇండియన్ కరెన్సీలో. 8000 నెలకి కడితే ఆ కార్డు ఇస్తాడు. అది మీరు మెట్రో కానీ రైలు కానీ బస్ కానీ ఏదైనా ప్యారిస్ రీజియన్లో వెళ్తే కొద్దిగా లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ వరకు మీరు 5 zones ఏమో ఉంటుంది, లిమిట్స్ వరకు మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అది 80 euros per month. అది స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫర్ అండి. 80 euros 12 months వేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్. గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఏం చేస్తుందంటే ఆఫర్ ఇస్తుంది. ఇక 374 euros 380 euros తీసుకుంటుంది. 380 euros మీకు ఒక స్టూడెంట్ నావిగో కార్డు ఇస్తారు. ఆ నావిగో 1 year పనిచేస్తుంది. 1 year వరకు మీకు ఫ్రీగా మొత్తం ట్రావెల్కి వెళ్ళి. కానీ దీనికి కండిషన్ ఏంటంటే 26 ఏజ్ 26 years లోపల ఉండాలి. అబౌట్ 26 ఉంటే ఈ కార్డు మీకు రాదు. ఈ 26 years లోపల ఉంటేనే మీకు ఈ కార్డు వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. మీరు అమౌంట్ పే చేసుకొని మంత్లీ 80 euros పే చేసుకొని మీరు కార్డు తీసుకోవాల్సిందే.
ఇంకా అకామిడేషన్కి ఇప్పుడు మినిమం ఉంటుందండి 450 euros అలా ఉంటుంది పర్ హెడ్ ఒక మనిషికి 450 euros ఉంటుంది. మీకు మన వేరే కంట్రీస్ లాగా ఎక్కడికి వెళ్ళి అక్కడికి టూలెట్ బోర్డులు కనిపించి మనం వెళ్ళి అడిగేస్తాం అలా ఏం ఉండదు. ఇక్కడ ఏదైనా త్రూ ఏజెన్సీ లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినా వాడు ఇవ్వడు. అయితే మీకు ఎవడన్నా ఇక్కడ తెలిసిన రిఫరెన్స్ ఉండాలి. అక్కడ కూడా మిమ్మల్ని ఆన్లైన్లో మీరు అప్లై చేసినా కూడా మిమ్మల్ని ఒకటే అడుగుతాడు, నీకు ఎక్కడ ఎవడన్నా తెలుసా, వీళ్ళు తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వు, వాళ్ళ కార్డు ఇవ్వు, వాళ్ళ ఐడి ఇవ్వు, వాళ్ళ నెంబర్ ఇవ్వు, ఇవన్నీ అడుగుతాడు. అది మనం వెళ్ళి అడిగినా అవ్వదు. అయితే ఏజెన్సీ ద్వారా అన్నా వెళ్ళాలి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉండాలి, వాళ్ళ దాంట్లో మీరు షేర్ చేసుకోవాలి. అంతేగాని నేను అక్కడి నుంచి ఉంటాను, నేను ఎక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటాను, అవన్నీ కుదరవు. ఇక్కడ ఏంటంటే ఏజెన్సీ ద్వారానే నువ్వు తీసుకుంటావు, ఏజెన్సీ ద్వారానే నువ్వు డబ్బులు కడతావు. మీకు 450 euros రూమ్ రెంట్ ఉంటుంది, 450 euros అడ్వాన్స్ ఉంటుంది, 450 euros ఏజెన్సీ ఫీ ఉంటుంది. 200 నుంచి 400 వరకు ఉంటుంది. ఏజెన్సీ ఫీజ్ డిపెండ్స్ అపాన్ ఒకళ్ళ తీసుకుంటాడు, అది ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్స్కి మళ్ళీ బెనిఫిట్ ఏంటంటే దీనికి కూడా 26 years లోపల ఉండాలి. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఒక క్యాఫ్ అనేది రీఫండ్ అవుతుంది. అంటే మంత్లీ వచ్చేసరికి రూమ్ రెంట్ 400 euros అంటే 80 euros అంటే మంత్లీ అనేది అది మనకి రీఫండ్ అవుతూ ఉంటుంది మన ఓన్ సేవ్ బ్యాంక్ అకౌంట్స్లో. అది 20 years లోపల ఉంటేనే, 26 years లోపల ఉంటేనే అది మీకు ఎలిజిబుల్ అవుతారు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. తర్వాత ఫ్రీగా మీకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీక్లీ వన్స్ అలా పంచిపెడతా ఉంటారు ఫ్రీగా అనేది. మీరు పలానా చోట మీరు రిజిస్టర్ అవ్వాలి, ఆ వెబ్సైట్స్ అన్నీ మేము పెడతాం కావాలంటే. మీరు తర్వాత మీకు హెల్త్ బెనిఫిట్స్, విటల్ కార్డ్ అని, ఎస్ఎస్ నెంబర్ అని ఇవన్నీ అప్లై చేసుకుంటే మీకు అంటే ఉన్న బిల్లులో 80% సంథింగ్ మీకు గవర్నమెంట్ కట్టుకుని 20% మనం కట్టుకోవాలి. సో హెల్త్ బెనిఫిట్స్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. అయితే మాత్రం జాబ్సే ఇది మెయిన్. మళ్ళీ ఏంటంటే అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రాగానే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీ మీద కాంట్రాక్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది తీసుకుంటే మీకు మొబైల్ సిమ్ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫస్ట్. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని బట్టి మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్ బై సోషల్ సెక్యూరిటీకి మీరు అప్లై చేయాలి. అప్పుడు దీన్నే మనం విటల్ కార్డ్ అని అంటారు. యాజ్ ఫర్ దీన్ని మనకి మెడికల్ పర్పస్గా హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు. 80% డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ రీఫండ్ అవుతుంది మన అకౌంట్స్లో. ఇది మీరు అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడికి రాగానే బ్యాంక్ కార్డ్స్ అదే అకౌంట్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి అనుకోండి. చాలా కష్టం. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ రాగానే ఫస్ట్ మిమ్మల్ని అడిగే ఫస్ట్ ఇదేంటంటే మీ దగ్గర మీరు సిమ్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా మీకు ప్రూఫ్ కావాలి. ఇక్కడ డొమిషియల్ ప్రూఫ్ కావాలి. డొమిషియల్ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఆ అడ్రస్ అడుగుతారు. మీరు ఇక్కడ రెంట్ తీసుకున్న తర్వాత కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్లో మీ పేరు రాసి ఇచ్చిన తర్వాత మీకు ఒక షీట్ ఇస్తాడు. పైన ఓనర్ డీటెయిల్స్, కింద మీ డీటెయిల్స్, పైన ఇట్లాగా నేను హోస్ట్ చేస్తున్నాను పలానా స్టూడెంట్గా అని చెప్పి ఒక పేపర్ ఇస్తాడు. ఆ పేపర్ తీసుకొని వెళ్ళి మీరు బ్యాంకులో ఇస్తే అప్పుడు ఆడు మీకు మీ లిమిట్స్లో అంటే మీ ఏరియాకి దగ్గరలో ఉన్న బ్యాంకులో అయితే కాలేజ్ అడ్రస్ లోపల ఇస్తాడు, లేకపోతే మీ డొమిషియల్ అడ్రస్ కింద ఇస్తాడు. అంతే కదా అని నేను ఇక్కడ ఉన్నాను కదా నేను పోయి ప్యారిస్లో తీసుకుంటాను, లేదు నేను పోయి వేరే చోట తీసుకుంటానంటే ఇవ్వడు. అయితే డొమిషియల్ అడ్రస్కి దగ్గరలో ఉన్న బ్యాంకులో మీకు అకౌంట్ చేసి ఓపెన్ ఇస్తాడు, లేకపోతే కాలేజ్కి దగ్గరలో ఉన్న అడ్రస్లో అయినా మీకు ఓపెన్ చేసి ఇస్తాడు. ఈ రెండిట్లోనూ ఏదన్నా ఒక దాంట్లో ఓపెన్ చేస్తాడు. దీనికి పక్కా కావాలి. ఇప్పుడు మేమేంటంటే మాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికారు. సో వాళ్ళు చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళు రెఫ్యూజీస్, గవర్నమెంట్ వాళ్ళకి స్టే ఇస్తుంది. సో వాళ్ళ దాంట్లో మమ్మల్ని ఉండమని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ మాకు ఇవ్వలేదు, అంటే మాకు వాళ్ళు ఇవ్వకూడదు కూడా. సో మేము ఇట్లా 1 month ఉంటామంటే నేను ఓకే నాన్న మీరు ఉండండి అని చెప్పి ఆయన మంత్లీ ఇంత తీసుకొని మా దగ్గర తీసుకుని, కానీ ఎటువంటి ప్రూఫ్స్ ఆయన ఇవ్వరు. మాకు చాలా ఇబ్బంది అయింది. మీకు ఇక్కడ రిఫ్యూజీస్ కోసం సపరేట్గా డొమిషియల్స్ ఇస్తారు. వాళ్ళు 30 euros ఏమో పే చేసుకొని మీ వాళ్ళు డొమిషియల్ ఇస్తారు. అది ఫేక్ అడ్రస్. అది తీసుకున్నా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. జస్ట్ ఏమన్నా మీరేమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలి, కొరియర్లు ఏమైనా తెప్పించుకోవాలనుకున్నప్పుడు అది పనిచేస్తుంది. అది కూడా ఇయర్లీ 30 euros ఏమో పే చేయాలి. దానికి 30 euros అంటే ఆల్మోస్ట్ 2800 2700 ఉంటుంది. తర్వాత రెంట్, అకామిడేషను, ఏజెన్సీ చెప్పాము, బెనిఫిట్స్ చెప్పాము. భయ్యా క్లాసెస్ ఎలా ఉంటాయి,
సో యూఎస్కి యూకేకి కంపారిటివ్గా క్లాసెస్ ఎలా ఉంటాయంటే, క్లాసెస్ వచ్చేసి కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాలేజ్ అంటే వీడి కాలేజ్ వేరు, నా కాలేజ్. వీడు వచ్చేసి కాలేజ్ ది ప్యారిస్లో లా డిఫెన్స్లో మెయిన్ రీజన్లో ఉంటుంది వీడు. నాది వచ్చేసి ఒలింపియాడ్స్లో ఉంటుంది, పిఎస్బి ప్యారిస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాది. సో నా కాలేజ్ వచ్చేసి 4 days ఉంటుంది, వీడి కాలేజ్ వచ్చేసి 2 days 3 days 2 days ఉంటుంది. 2 days ఉంటుంది. నా కాలేజ్ మార్నింగ్ 9 నుంచి 6 దాకా ఉంటుంది, మధ్యలో ఒక 1 or 2 hours బ్రేక్ ఉంటుంది. వీడిది నా కాలేజ్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30 1 day. సెకండ్ డే వచ్చేసరికి ఈవినింగ్ 5:30 to 8:30 క్లాసెస్. డ్యూరింగ్ యాజ్ పర్ ఫ్యాకల్టీస్ అవైలబిలిటీస్ బట్టి షెడ్యూల్ అనేది యాజ్ పర్ 1 week ముందు మనకి రిలీజ్ అవుతుంది క్లాసెస్ షెడ్యూల్ అనేది. దాన్ని బట్టి మనం ఫాలో అయ్యేవాళ్ళు. అది క్లాసెస్ మాత్రం డిపెండ్స్ అపాన్ అండి, అది మీ కాలేజ్ బట్టి ఉంటుంది. మినిమం 3 days 2 days లోపల అయితే తక్కువలో అయితే ఉండదు. సో క్లాసెస్ కూడా ఎక్కువే ఉంటుంది, ఆల్మోస్ట్ 8 hours ఉండొచ్చు, 7 hours ఉండొచ్చు, 6 hours ఉండొచ్చు. అది మీ కాలేజ్ బట్టి ఉంటుంది. మీకు పార్ట్ టైం చేసుకోవడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ ఉండేవి 3 రోజులు కానీ లేదా 4 రోజులు కానీ, అంతే, దానికి మించి అయితే ఉండవు. అండ్ ఎగ్జామ్స్ మెయిన్ ఇక్కడ ఎగ్జామ్స్, ఇది మాత్రం మీకు ఇక్కడ దెబ్బ పడిద్ది. యూకే యూఎస్ లాగా ఇక్కడ ఎగ్జామ్స్ ఉండవు. ఎలా ఉంటారు ఎగ్జామ్స్? నేను ఫ్రెషర్ని అంటే మొన్న ఈ మధ్య వచ్చాను, చెప్పాను కదా October 10th వచ్చాను. నేను ఇంకా ఎగ్జామ్స్కి అయితే వెళ్ళలేదు. ఎగ్జామ్స్ ఎలా ఉంటారో నేను అడిగాను, వీడు చెప్తాడు చూడండి. మనం యూకే యూఎస్లో లాగా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది కొన్ని యూనివర్సిటీస్ అనుకుంటాం, కానీ ఇక్కడ అలా ఉండదు. యాజ్ పర్ 2 చేయాలి. పీపీటీ ఇవ్వాలి, సబ్జెక్ట్కి పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది, ప్లస్ పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. కంపల్సరీ త్రూ పేపర్ ఎగ్జామ్ అనేది ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఎంత కష్టపడి రాసినా ఒక్కొక్కసారి మనల్ని ఫెయిల్ చేస్తారు కావాలని వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ అనేది మనం పే చేస్తాము కాబట్టి. ఇది కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇండియాలో ఎలా అయితే ప్రిపేర్ అవుతాం ఎగ్జామ్స్కి, ఇక్కడ అలానే ప్రిపేర్ అవ్వాలి. అలానే పేపర్ బేస్ అనేది కంపల్సరీ అటెంప్ట్ అవ్వాలి. ఇన్ కేస్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు 5 to 6 క్లాసెస్ అనుకో, అంటే 1 week అనుకో. ఆ 1 weekలో 3 absentees అయితే కనుక యువర్ డిస్క్వాలిఫై, అంతే. ఇంకా ఆ ఎగ్జామ్ మనం రాస్తానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. అది మళ్ళీ నెక్స్ట్ ఇంటేక్లో మనం ఫీ కట్టుకొని రాయటమే. మిమ్మల్ని భయపెట్టాలనో ఏదో కాదు, అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ మా సీనియర్స్ని కానీ మేము ఎంక్వైరీ చేసాం. మాకు ఒక 10 members-లో 4 members ఇదే చెప్పారు, సాయికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ. సో కావాలని దే ఆర్ ఫెయిల్ అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 1 lakh సంథింగ్ ఏమో ఫీజు కట్టాలంట. 2 or 3 subjects పైన ఫెయిల్ అయినప్పుడు టోటల్ ఫీజు కట్టాలంట. సో కొన్ని కాలేజెస్ మాత్రమే అలా చేస్తున్నాయంట. అవి ఏ కాలేజెస్ ఏమో మనకైతే తెలియదు, మేము వాళ్ళని అడగలేదు, మీకు చెప్పకూడదు కూడా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఓకే, తర్వాత క్లాసెస్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయింది. పేపర్ బేస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? పేపర్ బేస్ సేమ్ యాజ్ పర్ మన ఇండియాలో కనుక మనం 10th ఎగ్జామ్స్ ఎలాగ రాస్తాం, జంబ్లింగ్ సిస్టమ్ సేమ్ ఇక్కడ కూడా అలానే. క్లాస్కి వచ్చి 5 members, ఫస్ట్ బెంచ్లో ఒకరైతే, థర్డ్ బెంచ్లో ఇంకొక పర్సన్, మళ్ళీ 5th బెంచ్లో ఒక్కొక్క పర్సన్. గ్యాప్ టు గ్యాప్ అనేది అలా. ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఇక్కడ. మొబైల్స్ ఎలా ఉండవు. కనీసం మనలాగా వాచెస్ కూడా యూఎస్లో కనుక యూకేలో కనుక వాచెస్ అలా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ సేమ్ వాచ్ కూడా మామూలుగా ఇక్కడ ఎలా ఉండదు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చెకింగ్స్ కూడా చేస్తారు కొన్ని కాలేజెస్ వరకు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మనకు ఉన్నంత ఈజీ అయితే ఉండదు, అది మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏపీఎస్ ఎలా ఉండబోతుంది మై ఫ్రెండ్? ఏపీఎస్ అంటే ఏంటి? యూకేకి యూఎస్ఏకి కంపేర్ చేస్తే మనకి ఏపీఎస్ అంటే ఏంటి? మనకి వచ్చేటప్పుడు ఇండియాలో కన్సల్టెన్సీ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఫ్రాన్స్ 2+3 ఇస్తుందంటారు, లేకపోతే 1+3 years ఇస్తుందంటారు, లేకపోతే 2+2 years ఇస్తుందంటారు వీసా వచ్చేసరికి. యూకే యూఎస్తో కంపారిజన్ చేసుకుంటే యాజ్ ఫర్ ఇక్కడ ప్యారిస్లో అయితే కనుక ఇయర్ టు ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి కంపల్సరీ వీసా అనేది. ఇట్స్ డిపెండ్ ఆన్ కాలేజ్ ఫీ పే చేసిన తర్వాత మనకి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దానికి హెల్ప్ అవుతుంది. ఈ ఏపీఎస్ అనేది ఏంటంటే 1+3
1+3 అంటే 1 year కోర్స్ ప్లస్ 2 years ఏపీఎస్. ఏపీఎస్ అంటే ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టడీ ఏపీఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక అది కూడా మనకి కాలేజ్ అనేది డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి ఏపీఎస్కి అప్లై చేసుకొని కంటిన్యూ అవ్వాలి. ఇన్ కేస్ ఏపీఎస్ కంప్లీట్ అయిపోయే లోపల 6 months ఉందనంగా వర్క్ వీసా అనేది దొరకకపోతే, అంటే స్పాన్సర్షిప్ మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే కనుక బ్యాక్ టు ఇండియా అండి. ఇది మాత్రం కన్ఫామ్ అండి. 120 ఎన్ని క్రెడిట్స్ రావాలి ఏపీఎస్? ఈ ఏపీఎస్కి ఎలిజిబిలిటీస్ ఏంటంటే అండి, మెయిన్ 120 క్రెడిట్స్ అనేది ఏ కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుందో స్టూడెంట్కి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అవుతారండి ఏపీఎస్కి. ఇది మాత్రం ఉంది కంపల్సరీ. కొన్ని కాలేజెస్కి అలా లేదు, అసలు ఏపీఎస్ అనేదే ఉండదు. కొన్ని కాలేజెస్కి మాత్రమే ఉంటుంది. ఓకే, ఏపీఎస్ గురించి క్లారిటీ వచ్చింది. ఏపీఎస్ వరకు నేను వెళ్ళలేదు. సో వాడి ఎక్స్పీరియన్స్ వాడు షేర్ చేసుకున్నాడు. ఏం లేదు, జస్ట్ మేము మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే వాడి ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంట్రా ఎలా ఉంది అంటే నేను దాన్ని బట్టి ఒక వీడియో చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెంచ్ పీపుల్ బిహేవియర్. మంచి టాపిక్ ఇది. మీకు సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు మీరు వాళ్ళకి తెలుసో తెలియదో వాళ్ళకి సంబంధం లేదు. మీరు అసలు ఎవరో తెలియదు. వాళ్ళు మీరు కనబడంగానే మిమ్మల్ని బోజో అంటారు, నమస్కారం అంటే గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ ఏదో ఒకటి చెప్తారు. మీరు తెలిసినా తెలియకపోయినా మిమ్మల్ని వాళ్ళు గ్రీటింగ్ చేస్తారు. చాలా మంచి వాళ్ళు. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. మన ఇండియన్ బస్సుల్లో ఎంత గోలగోలగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ బస్సు ఎక్కిన కాడి నుంచి వాళ్ళ ఫోన్లు వాళ్ళు చూసుకోవడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం. ఇండివిజువల్గా ఏదో మెట్రోలో వెళ్ళినప్పుడు ఇలాగా మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గోల ఉండదు, ఏమీ ఉండదు, ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు. సో బిహేవియర్ అంటారా, వాళ్ళు బోంజోర్ చెప్పినప్పుడు మనం కూడా బోంజో అని చెప్పాలి. రిటర్న్ చెప్పలేదా అయితే వాళ్ళు మొహం ఇట్లా సీరియస్గా పెట్టుకొని వీళ్ళు ఇంతేరా బాబు అని చెప్పని అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకేంటంటే సో మనం సరే బోంజో చెప్పాడు కదా మనం కూడా చెప్పి, అమెరికన్స్ ఎక్కువ నవ్వుతారు కదా, మన అమెరికన్స్ వాళ్ళు మనం ఎవరన్నా తెలిసిన వాళ్ళు చడంగానే మనం నవ్వుతాం కదా. సో మనం నవ్వినా తప్పే, నవ్వినా వాడు వీడు ఎందుకు నవ్వుతున్నాడు నన్ను చూసి అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. వాడి నేను ఒక ఫ్రెంచ్ వాడితో మాట్లాడితే నీకు చెప్పాడు, సో నవ్వకూడదు, మేము ఎప్పుడు నవ్వుతామంటే నువ్వు నేను బాగా పరిచయం అయితే మేము నవ్వుతాము, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నువ్వు భోజనం అని చెప్పి వెళ్ళిపోవాలి. ఓకే, వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళ చెప్పే పదాలు మనం తప్పుగా చెప్పినా వీళ్ళు సీరియస్ అవుతారు. ఎగ్జాంపుల్, నేను వీడియోకి బేకరీకి వెళ్ళాం, మేము ఈ క్రాసెంట్ అని ఇలా ఉంటుంది, ఆ కోసా అంటారు. అది తప్పు చెప్పిన కోసా బుగ్గెట్ ఇంత బార్ బ్రెడ్ ఉంటుంది, బకెట్, ఆ బుగ్గెట్ ఏదో తప్పుగా చెప్పినా వాళ్ళు సీరియస్గా దాన్ని అలా కాదు ఇలా అని చెప్పి దాన్ని కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసి అది మంచిదే, మనం నేర్చుకుంటాం కదా. సో అలాగా కొద్దిగా రూడ్గా అనిపిస్తుంది, కానీ మంచోళ్ళు వాళ్ళు. బిహేవియర్ అయితే ఇలా ఉంటుంది. సో ముందు వాడికి లాంగ్వేజ్ వచ్చా లేదా అనేది కాదు, ముందు మన భోజో అంటారు. మనం రిటర్న్ భోజో అన్న తర్వాత నాకు ఇట్లాగా నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఫ్రెంచ్ రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడతానంటే వాళ్ళకి వస్తే వాళ్ళు మాట్లాడతారు, లేదంటే సారీ నాకు కూడా రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడకుండా అని చెప్పేస్తారు. బిహేవియర్ అంటే ఇక ఇంతే, సీరియస్గా ఉంటారు, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు, ఇన్వాల్వ్ అవ్వరు. ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే అయితే మలయాళీ వాడి ఫ్రెండ్ అవ్వాలి, లేదా తమిళోడి ఫ్రెండ్ అవ్వాలి, లేదా నేపాలీ వాడి ఫ్రెండ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ తమిళోళ్ళు ఎక్కువ ఉంటారండి, మ్యాక్సిమం తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళిన తమిళోళ్ళు ఉంటారు, అది కూడా శ్రీలంకన్స్ ఎక్కువ ఉంటారు, మన ఇండియా వాళ్ళు కూడా కాదు, శ్రీలంకన్స్. ఆ తర్వాత ఎక్కువగా కనిపించేది మీకు బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీ రూపంలో ఆక్యుపై చేశారు. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తమిళ వాళ్ళు ఉంటారు, మీరు ఏ పిజ్జా షాప్కి వెళ్ళినా బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, మీరు ఏ హోటల్స్ కానీ ఇట్లాంటి క్లీనింగ్ పనులకి వెళ్ళినా నేపాలీ వాళ్ళు ఉంటారు. అలాగా ఒక్కొక్క కాళ్ళు వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసేసుకున్నారు, మాది ఈ అపార్ట్మెంట్, నువ్వు మా దగ్గర రావాలంటే మా దగ్గర నేర్చుకోవాలి అది ఇది. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళల్లో హైదరాబాద్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మేము కలిసిన వాళ్ళల్లో ఒక 50 మందిని కలిస్తే అందులో 40 మంది నిజామాబాద్ వాళ్ళే ఉన్నారు, మాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు. సో తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మన తెలుగు వాళ్ళలో. ఏదైనా వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే మీకు జాబ్స్ వస్తాయి, లేదంటే లేదు. దాని తర్వాత
వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసినా తెలియకపోయినా మాత్రం ఎవరన్నా మేము మీకు గ్రీటింగ్స్ ఇస్తే కనుక మోజో అంటే మోజో అని అంటమే, లేకపోతే అవ్వా అంటే అవ్వా, మెర్సీ మెర్సీ అంటే మెర్సీ, దానికి మనం విష్ చేస్తే వాళ్ళు కూడా విష్ చేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడికి వచ్చే ముందు ఈ 3 నేర్చుకోండి. బోజో, అవ్వా, మెస్సీ. మెస్సీ అంటే థ్యాంక్ యూ, అవ్వా అంటే గుడ్ బై, మోజో అంటే గుడ్ మార్నింగ్ కానీ హలో కానీ ఏదైనా బోజో కింద వస్తుంది. ఈ 3 వాళ్ళు చెప్పినప్పుడు మనం అట్లనే రిటర్న్ చెప్తాడు. ఇంకోటి సవా. సవా అంటే చచ్చిపోవా అని చెప్పి కాదు, సవా అంటే బాగున్నావా అని. నేను బాగున్నాను అనడానికి తిరిగి సవా అనే చెప్పాలి, అంతే. 4 బియా, సవా బియా, సేమ్ కసక్ అయిపోయింది. ఈ 4 వస్తే మీకు ఫ్రెంచ్ వచ్చేస్తుంది. అదేంటి ఇప్పుడే కదా మా ఫ్రెండ్ చెప్పాడు అలా పరిచయం ఉంటేనే ఇద్దరు నవ్వుకోవాలి, మరి పరిచయం లేకుండా ఎలా విష్ చేశారంటే అది సపరేట్ ఇది సపరేట్. ఓకేనా? మీరు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ముందు అలా అనాలి. అది మీరు చెప్పలేదు అనుకోండి, వాళ్ళు యాటిట్యూడ్ కింద తీసుకుంటారు దాన్ని. వాళ్ళు యాటిట్యూడ్ తీసుకుంటే ఇదేంటి అన్నట్టు చూస్తూ ఉంటారు వాళ్ళు. మాకు ఎక్స్పీరియన్స్ అయ్యాం మేము. అందుకే సింపుల్గా నేను ఒక మార్కెట్కి వెళ్ళాను మొన్న. అక్కడ ఆమె చీజ్ ముక్కలు కట్ చేసి, ఇక్కడ మెయిన్ వైన్ చీజ్ ఫేమస్ ఫ్రాన్స్, ప్యారిస్ మీకు తెలిసిందే. సో ఒక స్టోర్కి ఎగ్జిబిషన్కి వెళ్తే నేను అక్కడ పెద్ద పెద్ద చీజ్ మన టామ్ అండ్ జెర్రీస్లో పెడతారు కదా పెద్ద చీజులు, ఆ చీజులు కట్ చేసి ఆమె చిన్న చిన్న ముక్కలు అట్లా క్యూబ్స్ పెట్టి టేస్ట్ చేయమంటుంది. నేనేం చేశాను, ఇది పాలరాయిలా ఉందని చెప్పి నాకు అర్థం కాక అది చీజ్ కాదేమో అని చెప్పి బోజో అందాము. అనగానే నేను ఇలా చూసి మళ్ళీ కాదులే ఎవరిలో అందామా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వీడు చూసి చీజ్ ఇస్తుండ్రా, వెళ్ళి చీజ్ తీసుకురా తిందామంటే ఆ చీజా అది అని చెప్పి నేను రిటర్న్ వెళ్ళి అక్క మొక్క ఇవా అంటే బోజో అంటుంది. అప్పటికి రిటర్న్ మళ్ళీ విష్ చేయలేదు. నేను అప్పటికి రిటర్న్ విష్ చేయలే, నాకు తెలియదు కదా. బోజో అంటుంది. ఇది బోజో చెప్తేనే ఎత్తదేమో అని బోజో అన్న తర్వాత నేనేమన్నా అంటుంది. ఓ నేనేమన్నా అంటుంది, సరే మాకు పో అని చెప్పి నేను వెళ్ళిపోయా. సో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్కి వాళ్ళు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మెయిన్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, మన కర్ణాటక వాళ్ళు ఎలాగా మీరు ఇక్కడికి వచ్చారు మా లాంగ్వేజ్ నేర్చుకోండి, సేమ్ ఫ్రెంచ్ వచ్చారు ఫ్రెంచ్ నేర్చుకొని మాట్లాడండి అలా అని చెప్పి వాళ్ళు రూడ్గా ఏం బిహేవ్ చేయరు. అలాగా వాళ్ళ అలా అనిపిస్తారు. ఇక్కడ మెయిన్ నీ ఇంగ్లీష్ బాగుంది అని చెప్పి ఒక ఫ్రెంచ్ వాడికి ఎప్పుడు చెప్పమాకండి, వాడు సీరియస్ అవుతాడు. ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా నేను. నెక్స్ట్ చెప్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారా ఈ మొక్క? ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తాడు దానికి రీజన్. వాళ్ళు ఎలా నేను ఒక స్టోర్కి వెళ్ళాను. వెళ్ళి స్కిప్ చేయాలంటే వద్దులే మళ్ళీ సోది ఎక్కువైపోద్ది, నీ సోది నాకు ఎవరికి కావాలన్నా అంటారు. సరే నెక్స్ట్ వచ్చేసి బ్రో వెదర్ ఎలా ఉంటుంది బ్రో, అడ్జస్ట్ అవ్వగలమా? మన సౌత్ ఇండియన్స్కి అయితే కష్టమే బ్రో, రపా మామూలుగా మన మన యారో ఉన్నాడు కదా పుట్టపూర్తి యారో, ఎముకల్ పెట్టింగ్ చలి పుట్టింగ్స్ ఎముకల్ వన్కింగ్స్, అమ్మో డేంజర్. ఇప్పుడు డిసెంబర్ నడుస్తుంది, డేట్ 12, 5, 6 ఉంది. మొన్న మంచు పడింది, 1 డే -1కి వెళ్ళింది. అమ్మా టార్చర్ కనబడింది మాకు. మంచు పరంగానే సినిమాల్లో సూపర్ ఉంది అనుకుంటాం, రియాలిటీలో మనకి బురదలో నడిస్తే ఎలా ఉంటుంది సేమ్ ఫీలింగ్. కింద మొత్తం మంచు, దాంట్లో నడుచుకుంటూ వెళ్తే బురద, అవేమో షూ లోపలికి వెళ్ళిపోయి గడ్డలు కట్టేసిపోయి టిప్స్ అన్నీ రెడ్ అయిపోయి అసలు గట్టిగా హార్డ్ అయిపోయి సూది పెట్టి గుచ్చినట్టు అసలు అమ్మ పెయిన్ మామూలుగా ఉండదు. దానికి సిద్ధమయ్యే రండి. సో మ్యాక్సిమం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హెల్త్ అనేది కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది, 1 year పడుతుంది, ఈజీగా పట్టిద్ది. నాకే అసలు 3 times ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, ఇప్పటికీ ఉంది కోల్డ్ తగ్గట్లేదు. అయినా ఈ 5 degrees ఉంది ప్రజెంట్. 5 degreesలో వీడియో చేస్తున్నాము. చేతులు అసలు ఇందానండి నాకు ఇవి చేతులు గట్టిగా పట్టిపోతున్నాయి. మెయిన్ గ్లౌజ్ వేస్తే మళ్ళీ ఇది పట్టుకోలేను నేను, అందుకనే ఈ మామూలు గ్లౌజ్ వేసాను నేను. ఓకే వెదర్ అయితే మామూలుగా ఉండదు. చలి జనవరిలో ఫిబ్రవరిలో బాగా ఉంటుందంట. మార్చ్ ఎండింగ్లో మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్లో కూడా జాకెట్ వేసుకొని తిరుగుతారు వీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ నార్మలే, మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ లోపు అక్టోబర్ స్టార్టింగ్లో మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ జాకెట్స్, మంచి మంచి జాకెట్స్ వేసుకొని కొనుక్కొని రండి. అక్కడే కొనుక్కొని రండి. ఇక్కడ పిచ్చి పిచ్చి జాకెట్లు కూడా మీకు 5,000 6,000కి అమ్ముతూ ఉంటారు. బట్టలు ఏదైనా గుర్తుపెట్టి అక్కడే కొనుక్కొని వచ్చేయండి. ఎట్లేదన్నా 6 to 7 months అనేది వింటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సన్సెట్ అనేది రేర్గా ఉంటుంది ఇక్కడ.
రైనీ సీజన్ కూడా ఓకే, పర్లేదు, ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. అది చూడండి ఇక్కడ చాలా అసలుకి చలికి మాకు ప్యాక్ అయిపోతుంది, బయట సైడ్ అవుట్ సైడ్ ఉన్నాం ఇక్కడ, అయినా కూడా వీళ్ళేమో చాలా ఇబ్బందిగా ఉంది. మన నైట్ ట్రాక్లు టీ షర్ట్లు వేసుకొని పరిగెడతా ఉంటారు. ఊరి బాబు ఏంటిరా బాబు వీళ్ళు అంటే వాళ్ళకి అలవాటు కదా. మనం వేడికి ఎంత వేడికి తట్టుకోలేరు. మళ్ళీ 25-26 డిగ్రీలు వచ్చిందంటే అమ్మో అయ్యో చెమట అది ఇది అని చెప్పి అంటారు. మనం 40-42 డిగ్రీలు కూడా తట్టుకోగలం మనం. అలాగే మన బాడీ మనకి ఇది చేంజ్ అవుతాను మనకి మినిమం ఒక 1 year అనేది టైం తీసుకుంటుంది మనకి. అది డ్రెస్సెస్ కానీ ఇది వీళ్ళు ఫ్యాషన్కి పెట్టినన్ని డబ్బులు ఇంక దీనికి పెట్టరు. ప్యారిస్లో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని కింద నుంచి పైదాకా చెక్ చేస్తారు. మేము ఎంత పెద్ద బ్రాండ్ వేసి నువ్వు స్కెచర్స్ చెయ్యి, అది దాసేయి, అంతైనా చెయ్యి, దాని అమ్మ బాబులు బ్రాండ్లు వేస్తారు ఇక్కడ వీళ్ళు. మనల్ని దేకను కూడా దేకరు. మా అమ్మాయిలు చూడొచ్చు డొల్లా ఏం లేదు, మిమ్మల్ని దేకరు కూడా దేకరు. వాళ్ళు మీకు అయితే కాలేజీలో లేకపోతే మిమ్మల్ని ఏదన్నా వర్క్ ప్లేస్లో వాళ్ళు మీకు ఫ్రెండ్ అయ్యి మీరు పరిచయం పెంచుకొని ఇది చేసుకోవడం. కానీ ఇందాక చెప్పా కదా సైలెంట్గా వచ్చి అడి పనులు చేసుకొని నువ్వు బస్సులో ఉండి మా ఫ్రెండ్ ఒకటి వచ్చి లైన్ వేసాడులేండి. లైన్ వేస్తే పడిద్ది అస్సలు దేకను కూడా దేకరు వాళ్ళు. వాళ్ళ పనులు చూసుకొని వెళ్ళిపోతారు. కష్టం. దీని గురించి అయితే వేస్ట్. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసేసుకొని నేను కార్డు తెచ్చేసుకుంటా, నేను పాస్పోర్ట్ తెచ్చేసుకుంటా, అంత సీన్ లేదు. నెక్స్ట్ మెడిసిన్. కష్టపడి పని చేసేవాడికి వాల్యూ అండి ఇక్కడ. బ్రో మెడిసిన్ అది ఏ వర్క్ అయినా అవనండి. ఇక్కడ నువ్వు ఏ పని చేస్తున్నావు, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు పని చేస్తున్నావా లేదా, అది వీళ్ళకి మెయిన్ కావాల్సింది. అది దాన్ని బట్టి వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. థింగ్స్ టు ప్యాక్ అంట. ఏం పెట్టుకోవాలి బ్రో ప్యాకింగ్లో అంట. మెడిసిన్ ఏంటంటే మన వెదర్ని బట్టి మనకు అక్కడ పనిచేస్తాయి. మనం అక్కడి నుంచి ఇక్కడ సో రీసెంట్గా వీడు ఫీవర్ వచ్చింది వన్ వీక్ నుంచి. మన ఇండియన్ మెడిసినే పారాసెటమాల్ అవి ఇవి తెచ్చుకున్నవి వాడుతున్నాడు, తగ్గలా. ఇక్కడ మెడిసిన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. వీళ్ళ వెదర్ని బట్టి వాళ్ళు ఇది చేసుకున్నట్టు వాళ్ళే చెప్పారు అక్కడ మెడిసిన్స్ మీకు పనిచేయవు, ఒకసారి ఇది వేసుకుని చూడండి. ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నాడు, సెట్ అయిపోయింది. సో కాస్ట్లీ ఉంటుంది, 300 per ట్యాబ్ ఏమో ఉంటుంది. బాగా పనిచేస్తాయి మెడిసిన్స్. మీరు తెచ్చుకోండి, అంటే మోషన్స్ ట్యాబ్లెట్ అలాంటివి ఇలాంటివి తెచ్చుకోండి. తగ్గడానికి కానీ వేసుకోవడానికి కానీ కడుపులో నొప్పి కానీ ఇంకా ఉంటాయి కదా దగ్గు జలుబు వాటికి తెచ్చుకోండి. కానీ ఇక్కడ మెడిసిన్స్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ బాగా పనిచేస్తాయి. అక్కడే పనిచేస్తాయి. అది తర్వాత లోను వీసా గురించి ఇవి మీరే చూసుకోండి. నేను స్టడీ చేసిన దాని ప్రకారం అయితే మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా మీ సేవింగ్స్ పెట్టుకుంటే 80-90% రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నా టిప్ ఆఫ్ ద డే లాగా ఇది నా టిప్. మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా కానీ మీరు అట్లీస్ట్ ఒక లోన్ లెటర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కన్ఫర్మ్ కాదులే కానీ ఛాన్సెస్ ఉంటాయి మీ వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్. ప్లస్ కవర్ లెటర్ కానీ మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకుంటే అది ఇంకా చాలా బెస్ట్. వీసా కవర్ లెటర్ మీరే ప్రిపేర్ చేసుకోండి. మీరు వీసా కవర్ లెటర్లో మెయిన్గా మెన్షన్ చేయాల్సింది నేను రిటర్న్ ఇండియాకి స్ట్రాంగ్ రీజన్ ఇవ్వాలి. నేను రిటర్న్ ఇండియాకి కన్ఫామ్గా వస్తానన్న రీజన్ స్ట్రాంగ్గా ఉంటే మీ వీసా గ్యారంటీగా అయిపోతుంది. ఈ రెండు, లోన్ అండ్ ఇది. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ వీసా మీద ఇక్కడికి వచ్చి, అంటే ఎగ్జాంపుల్ ఒక 15 లక్షలు ఫీజు అనుకోండి, వాడు ఒక 5 లక్షలు 7 లక్షలు కట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వర్క్ వీసా కింద మార్చేసుకుంటున్నాడు. ఈ ఫీజు ఎగ్గొట్టేస్తున్నారు. సో గవర్నమెంట్ ఒక చర్య తీసుకుంది ఏంటంటే, నువ్వు లోన్ ద్వారా వచ్చావనుకో, అయితే ఎంబసీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఎంబసీకి ఇన్ఫామ్ చేస్తారు, ఎంబసీ వాళ్ళు లేకపోతే కాలేజ్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, మీ బాబు ఇలా వచ్చాడు, అబ్బాయి లోన్ ఆపేసేయండి, అబ్బాయి ఇలా మా కాలేజ్కి రావట్లేదని వాళ్ళకు ఒక గ్యారంటీ ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, అయితే నీకు లోన్ ఉంటేనే మేము తీసుకుంటాం. అది మీకు ఎవరు చెప్పరు. ఇది మేము సర్వే చేసిన ప్రకారం, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఆగిపోయారు, ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా వచ్చారు అనేది మేము తీసుకున్న ఇది, దాన్ని బట్టి చెప్తున్నాం. ఇది ఒక్కసారి ఆలోచించండి. మీరు వాళ్ళల్లో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు అయితే మ్యాక్సిమం ఈ 2 రీజన్ల వల్లే ఆగిపోతాయి. అయితే వీసా కవర్ లెటర్ లేదంటే లోన్ లెటర్. ఎంత సేవింగ్స్ ఉన్నా మీరు 50 లక్షలు చూపించినా లోనుకున్న పవర్ వేరు, దీనికున్న సేవింగ్స్కున్న పవర్ వేరు. మీ వీసా స్ట్రాంగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది.
కాపీ పేస్ట్ మాత్రం కవర్ లెటర్కి ఎప్పుడూ చేయకండి. మీ ఓన్గా రాసి మీరు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేస్తే అది చాలా బెస్ట్. వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రావచ్చు అంటావా, రికమెండ్ చేస్తావా అంటే 100% రికమెండ్ చేస్తా. మీరు ఇక్కడికి వచ్చే ముందే మీరు ఒకవేళ మీ మైండ్లో ఫ్రాన్స్ ఉంది, నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ఫ్రాన్స్లో అంటే బెస్ట్ కంట్రీ. ఫ్రెంచ్ పాస్పోర్ట్ టాప్ 2లో ఉంది. ఫస్ట్ సింగపూర్, సెకండ్ ఫ్రెంచ్ పాస్పోర్ట్ టాప్ 2లో ఉంది. ఎన్నో కంట్రీస్కి వీసా లేకుండా మనం వెళ్ళిపోవచ్చు. పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో ఫ్రెంచ్ పాస్పోర్ట్ నెంబర్ 2. మిమ్మల్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మైనస్లు ప్లస్లు మీకు షెంజన్ వీసా గురించి చెప్పాలి. మనకు వచ్చే వీసా షెంజన్ వీసా. సో మనకి 26 కంట్రీస్ 28 కంట్రీస్ ఉన్నాయి. అవన్నీ మనము వితౌట్ ఇది తిరగచ్చు. మనం అట్లీస్ట్ ఒక 3 months అయినా మనం అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఇది కూడా అడిగారు, భయ్యా నేను ఇప్పుడు ఫ్రాన్స్కి వస్తాను కానీ నేను అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను అక్కడి నుంచి లగ్జంబర్గ్ వెళ్ళాలనుకుంటున్నాను, పోర్చుగల్ జర్మనీ వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి భయ్యా, నీకు మెయిన్ అడ్డు వచ్చేది లాంగ్వేజ్ బ్యారియర్. ఇప్పుడు ఫ్రాన్స్లో ఏం మాట్లాడతారు? ఫ్రెంచ్ మాట్లాడతారు. లగ్జంబర్గ్లో లగ్జంబర్గిష్ మాట్లాడతారు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటుంది. ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు, జర్మన్ కూడా మాట్లాడతారు. కానీ ప్రతి దానికి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. లగ్జంబర్గిష్ మాట్లాడతారు, మేము వాళ్ళకే ఇస్తాము. వీళ్ళకి ఏంటంటే మాకు చూసుకుంటాం. ఫస్ట్ ఏ గవర్నమెంట్ అయినా, యూరోపియన్ యూనియన్లో ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేది వాళ్ళ లోకల్స్ వాళ్ళకి, ఆ తర్వాత రెఫ్యూజీస్కి, ఆ తర్వాత ఇమిగ్రెంట్స్కి. ఫస్ట్ లోకల్స్కి, తర్వాత ఇమిగ్రెంట్స్కి, తర్వాత రెఫ్యూజీస్కి, ఆ తర్వాత 4th ప్లేస్లో స్టూడెంట్ వస్తాడు. ఈ స్టూడెంట్ 4th ప్లేస్లో వస్తాడు. అంతే. మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, ఎన్ని మీకు ఎందుకన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళు, జర్మనీ కన్నా వెళ్ళు, లగ్జంబర్గ్ వెళ్ళి జర్మనీ వెళ్తే జర్మన్ ఫ్రెంచ్ కంటే టఫ్ లాంగ్వేజ్ అది. జర్మన్కి వెళ్తే జర్మన్ నేర్చుకో. స్విట్జర్లాండ్కి వెళ్ళాలంటే స్విట్జర్లాండ్లో 4 భాషలు ఉన్నాయి. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రొమాన్స్, ఈ 4 లాంగ్వేజ్ ఉన్నాయి. వాళ్ళల్లో ఏ లాంగ్వేజ్ అడుగుతాడో వాడికే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఈ 4 ఇంగ్లీష్ కాకుండా, ఇంగ్లీష్ అసలు మెన్షన్ ఉండదు, ఇంగ్లీష్ కాకుండా నీకు భయ్యా నేను ఇండియా నుంచే నేను ఇలాగా లింక్డ్ఇన్లో, ఇండీడ్లో ఇలా జాబ్స్ ఉన్నాయి, నేను పెట్టుకుంటే వీసాస్ వస్తాయా? రావు. మీరు అసలు మెయిన్ క్లారిటీగా మీరు అక్కడ యువర్ ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది. మీ ప్రొఫైల్ మాకు కావాల్సింది ఏంటని అందులో రాసి ఉంటుంది క్లియర్గా డిస్క్రిప్షన్లో. యూ హ్యావ్ టు స్పీక్ ఫ్రెంచ్, రిటన్ ఆర్ ఓరల్ స్పీక్ కానీ, రీడ్ అండ్ రైట్ ఏదన్నా ఫ్రెంచ్, ఐదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్ అని ఉంటుంది. అది చూసుకొని అప్లై చేసుకోండి. మెయిన్ రీజన్ దాన్ని చూసే ఇంకా మిమ్మల్ని తీసుకోవాలా వద్దా అనేది. చాలామందికి దొరుకుతాయి, వాళ్ళ లాంగ్వేజ్ వస్తే దొరుకుతుంది. వాళ్ళే వీసా ఇస్తాడు, మిమ్మల్ని తెప్పించుకుంటారు. మీరు ఎంత దూరం వచ్చి కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, వాళ్ళే మీకు ఇచ్చేస్తారు. లెవెల్స్ అనేది 6 లెవెల్స్ ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2. ఇందులో కనీసం మనం 4 లెవెల్స్ అన్న క్రాక్ చేస్తే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అవుతాం. ఫ్రెంచ్లో మీ లాంగ్వేజ్లో ఫ్రెంచ్లో A1, A2, B1, B2, C1, C2 ఇన్ని లెవెల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మీరు B2 వరకు నేర్చుకుంటే మీకు లాంగ్వేజ్ అంటే మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ మీరు చేసుకోవచ్చు. కానీ ఈజీగా తీసుకోరు, క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఫ్రాన్స్కి వచ్చావు, నువ్వు అక్కడ చదువుకుంటున్నావు, ఇక్కడికి ఎందుకు ఉద్యోగం చేద్దానికి వచ్చావు? అక్కడ మనం ఏదో ఒకటి రీజన్ చెప్పాలి. మరి అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? లాంగ్వేజ్ ఇంప్రూవ్, మరి ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఇన్ని పిచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. లాస్ట్ వాడు మిమ్మల్ని తీసుకోడు. వాడు మిమ్మల్ని మెయిన్ క్వశ్చనింగ్ చేస్తాడు. మీ లక్ బాగుంటే దొరికితే లైఫ్ సెటిల్. యూరోపియన్ యూనియన్లో మీరు వచ్చేది స్టూడెంట్ వీసా అయినా, మనం ప్యారిస్ వచ్చినా లగ్జంబర్గ్ 8 months దాకా మీరు అక్కడ స్టే చేయొచ్చు, జాబ్ చేసుకోవచ్చు. మీకు లాంగ్వేజ్ వస్తే కనుక ఇవన్నీ బెనిఫిట్స్ కనుక మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్రాన్స్లో ఇటు వెళ్తే స్పెయిన్, అటు వెళ్తే లగ్జంబర్గ్, ఇటు వెళ్తే స్విట్జర్లాండ్, పైన వెళ్తే నెదర్లాండ్స్, బెల్జియం, చాలా కంట్రీస్ ఉన్నాయి పక్కనే. పోర్చుగల్, క్రొయేషియా అని పక్కనే అన్ని, ఇటలీ అన్నీ తక్కువ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ ట్రాన్స్పోర్ట్ పక్కన యూకే కూడా వెళ్ళచ్చు. కానీ మీకు వీసా కావాలి. అలాగా బాగుంటుంది కంట్రీ. మాత్రం పేరు పెట్టడానికి లేదు, కంట్రీ బాగుంటుంది. మెయిన్ లేదు మాత్రం అది. దీని ఇంకా కాకుండా హెడ్డింగ్ వచ్చేసి డోంట్ కమ్ టు ఫ్రాన్స్ వితౌట్ వాచింగ్ దిస్ వీడియో, స్టూడెంట్ లైఫ్ గురించి చెప్పానని చెప్పి పెట్టి, ఇంకేమైనా మీ క్వశ్చన్లో ఉంటే అడగండి.
ఇది అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు చూసినా చాలు కదా అని చెప్పి మేము వీడియో డిసైడ్ అయ్యాము. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అందులో మమ్మల్ని అడగండి. యూ విల్ ట్రై టు గివ్ యూ ఆన్సర్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, నేర్చుకున్న 2-3 ఫ్రెంచ్ మొక్కలు చెప్పేశాను, లేవు. ఓకే, ఫ్రెంచ్లో మాట్లాడదామంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వాచింగ్. పెద్ద స్టంట్ ఇప్పుడే అక్కడ పార్క్లో వీడియో చేసుకొని ఇంక సర్లే ఇంకొక పాయింట్ చెప్పి ముగిచ్చేద్దాం అనుకున్న టైంలో గోప్రో కూలింగ్కి ఆఫ్ అయిపోయింది. అమ్మో భయం వేసింది, ఏంటి సడన్గా గోప్రో ఆఫ్ అయిపోయింది, లైట్ వెలగట్లేదని చూస్తే ఫ్రీజ్ అయిపోయింది. అసలు చలికి స్టక్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ ఏమన్నా పోయిందేమో అని చూస్తా. ఆన్ అయితే వీడియో వస్తుంది, లేదంటే మళ్ళీ తీయాలి. సో మెయిన్ అదే. జోక్ ఆఫ్ ద డే ఏంటంటే ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటుంది. జోక్ ఆఫ్ ద డే ఏం కాదు, జస్ట్ ఫ్రెంచ్ నెంబర్స్ రావాలంటే మీకు క్యాలిక్యులేషన్స్ రావాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ 4ని క్యాత్ అంటారు, 20ని ఫా అంటారు, వా అన్న ఏదో అంటారు, వా అంటారు, లేదా 20 అంటారు. 8ని ఊత్ అంటారు, వీట్ ఏదో అంటారు, వీట్ అంటారు. క్యాత్ 20 వీట్ అంటే 88. సింపుల్గా మనం 88 అంటాం, లేదా 88 అంటాం. వాళ్ళు క్యాత్ 20 వీట్ అంటారు. 4 20 ప్లస్ 8 88. అర్థమైందా? ఇలా ఉంటాయి ఫ్రెంచ్ మొత్తం. హార్డ్ వర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ నేను ఇక్కడికి మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే, ఏంటిది మీరు ఎలా వచ్చారు, నువ్వు ఎందుకు వచ్చావు పోయా లాంగ్వేజ్ రాకుండా అని నువ్వు అడగచ్చు. నన్ను ఒక ఫ్రెండ్ మోసం చేశాడు బ్రో. మోసం కాదులే, కామెడీ చెప్తున్నా. సో యాక్చువల్గా మేము అందరం ఫస్ట్ యూకే ఫ్రాన్స్ అనుకున్నాము, ప్యారిస్ అనుకున్నాము. సో అప్పటికి మాకు ఇంకా ఏం తెలీదు, ఎవరు ఫ్రాన్స్ గురించి ఇంత మాకు డీటెయిల్గా కూడా చెప్పలేదు. ఇట్లా లాంగ్వేజ్ పొటెన్షియల్, అదే లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువగా ఉంటుంది అది అని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి వాడైతే చెప్పాడు, వద్దురా రిస్క్ తీసుకోమాకండి, ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి అది అని. సో నేనేం చేశానంటే డిసైడ్ అయ్యా, యూకే వెళ్ళిపోదాం, లేదు తమ్ముడు ఉన్నాడు అక్కడ, లేదా యూఎస్ వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళిపోదాము. ఎందుకు వచ్చిన గోళ మనం సంపాదించుకొని వెళ్ళిపోయేదానికి, సెటిల్ అవ్వటానికి కాదు కదా అది ఇది అని చెప్పి అనుకుంటే నేను యూకే వేసుకున్నాను. పేరెంట్స్ కూడా తమ్ముడు దగ్గరికి వెళ్ళు, తమ్ముడు ఉన్నాడు కదా అది ఇది అన్నారు. నేనేంటంటే లేదు, నేను మా ఫ్రెండ్స్ అందరు ఇటు ఉన్నారు, నేను మా ఫ్రెండ్స్ వైపు వెళ్తాను, లాంగ్వేజ్ నేర్చుకుంటాను, ఏదైనా యూనిక్గా చేస్తాను అది ఇది అని ఇటుకు వచ్చాను. సో మా ఫ్రెండ్ ఒకడు లాస్ట్ టైంలో నేను యూకే వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ నువ్వు ఇబ్బంది లేదు, నువ్వు పడుతున్నావుగా, నువ్వు వాడు, నేనైతే యూకే వెళ్తున్నాను అని చెప్పి వాడు ఇది అయిపోయాడు. నేను మాత్రం ఇటు వచ్చేసాను. మరీ తీసిపోయినంత కాదు, ఇక్కడ కూడా ఉంది, బట్ లాంగ్వేజ్ మాత్రం మెయిన్. అది ఇది చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను గోప్రో, ఇది మా రూము. పరిగెత్తుకుంటూ వచ్చాం, అసలు ఫ్రీజ్ అయిపోయింది చేతులు. ఓకే, ఇంకేమైనా ఉంటే తర్వాత చూసుకో.